వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. మగవారు స్వతహాగా ధైర్యవంతులే. 5 హారర్ సినిమాలు చూసినా భయపడరు. కానీ భార్య నుంచి 5 మిస్డ్ కాల్స్ వస్తే మాత్రం భయపడిపోతారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎలా తయారవుతున్నారంటే ఒంటి మీద 60 కిలోల మగాడి బరువు మోస్తారు గాని 20 గ్రాముల చున్నీని మోయలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలకి పద్ధతిగా ఉండే అబ్బాయిల కంటే టైం దొరికినప్పుడల్లా రొమాన్స్ చేసే అబ్బాయిలే నచ్చుతారంట. నిజమేనా మావా? అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒక మహానుభావుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఎక్సెల్ వచ్చా అని అడిగితే నా సైజ్ ఎల్, ఎక్సెల్ అయితే కొంచెం లూజ్ అవుతుందని అన్నాడంట. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పిచ్చికి సెంటిమెంట్ కి తేడా ఏంటో తెలుసా? కొత్త ఇంట్లో కుడికాలు పెట్టడం సెంటిమెంట్, అదే కొత్త డ్రాయర్ లో కుడికాలు పెట్టడం పిచ్చితనం. ఈ సమాజంలో పైకి శుద్ధపూస కబుర్లు చెప్పే వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోలే కావాలి. మా ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మాయిని నాకు ఇస్తే పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అంటే అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. ఇస్తే పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అంటే అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. మా ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు పదే పదే హార్న్ కొడుతూ ఉంటాడు. వద్దన్నా అసలు ఆపడు. అదేం సరదాను. అబ్బాయిలకి పింక్ కలర్ ఇష్టమని అమ్మాయిలు ఆ కలర్ ఎక్కువ వేసుకుంటారు. కానీ నిజానికి అమ్మాయిలకి బ్లాక్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అది ఏ విషయంలో అనేది మీకు అర్థమైంది కదా? చిన్న భాషకి చెప్పు. ఎందుకు? మన చిన్న వయసులో డాక్టర్స్ HIV స్ప్రెడ్ కాకుండా కండోమ్స్ ఫ్రీగా ఇస్తే ఎంత మంది దాంతో బెలూన్స్ ఊదుకొని ఆటాడుకున్నారు చెప్పండి.